ఎవరైతే రైతులు మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తా ఉన్నారో రైతుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఈ వీడియోలో వచ్చేసి మనం మేజర్ గా మిరప పంట గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. సో ప్రజెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే మిరప పంట వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు కొన్ని ఏరియాస్ లో ఆల్రెడీ మిరప పంట నాటుకున్నారు. కొన్ని ఏరియాస్ లో వర్షం లేక ఇంకా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇందులో మేజర్ గా మనం చూసుకున్నట్లయితే గద్వాల్ జిల్లాలో ఆల్రెడీ ఒక 70% to 80% ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. దాదాపు నెల రోజులు దాటిపోయి కూడా ఉంది. ఇంకొక 20-30% వచ్చేసి ఇప్పుడిప్పుడే ఈ వారం గడిచిన వారంలో వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే కర్నూలు జిల్లాలో మేజర్ ఏరియాస్ కొంతవరకు వేసుకున్నారు. ఆ తర్వాత బళ్ళారి సరౌండింగ్స్ దాదాపు సోయింగ్ నడుస్తా ఉంది. తెలంగాణలో కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపు కొన్ని ఏరియాస్ లో ఎవరైతే నీళ్ల వసతి అధికంగా ఉందో వాళ్ళు మాత్రం రైతులు వేస్తా ఉన్నారు. కొంతమంది రైతులు వర్షం గురించి వెయిట్ చేస్తా ఉన్నారు. అలాగే మనం ఆంధ్రాలో తీసుకున్నట్లయితే గుంటూరు గాని, ప్రకాశం గాని, కృష్ణా గాని జిల్లాలో ఇంకా వర్షాల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. వన్స్ వర్షాలు స్టార్ట్ అయితే వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మేజర్ గా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే కొన్ని ఏరియాస్ లో రైతులు వచ్చేసి ఆల్రెడీ వాళ్ళు మిరప పంట వేసుకొని ఉన్నారు కనుక కొంతమంది అయితే 3-4 డోసులు కూడా స్ప్రే చేసి ఉన్నారు నెల రోజులు దాటిన వాళ్ళు. సో నెక్స్ట్ డోసెస్ ఏంటి అని ఇప్పుడు మనకంటూ కొంతమంది ఫార్మర్స్ ఉంటారు, రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటున్నారంటే అన్న మాకు నెక్స్ట్ 4 డోసెస్ ఏంటి అంటే ఫస్ట్ 3 డోసెస్ చెప్పారు, నెక్స్ట్ 3 డోసెస్ ఏంటి చెప్పు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో అందుకోసం అని చెప్పేసి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. ఎందుకంటే తర్వాత వేసిన రైతులకు ఎలాగో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, వాళ్ళు స్ప్రే చేస్తారు. బట్ ఎవరైతే ఫస్ట్ వేస్తా ఉన్నారో ఆ ఫార్మర్స్ కి వాళ్ళకి మిగతా డోసులు కూడా తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేస్తా ఉన్నాను. చూసినటువంటి ప్రతి రైతు మిత్రుడు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ రోజు చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా రీచ్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో మనం మేజర్ గా చూసుకున్నట్లయితే ఈ యొక్క మిరప పంటలో వచ్చేసి మిరప పంట వేసిన ఫస్ట్ మొదటి వారం రోజుల్లో లేదా 10 రోజుల లోపు మనం వచ్చేసి మొదటి స్ప్రే అనేది చేసుకోవాలని చెప్పేసి చెప్పాము. ఆ మొదటి స్ప్రే వచ్చేసి మనము రోగారు అండ్ సాఫ్ స్ప్రే చేసుకోండి అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం ఇంత ముందు జరిగింది. ఫస్ట్ డోస్ వచ్చేసి అది వచ్చేసి ఫస్ట్ 10 రోజుల లోపు స్ప్రే చేసుకోవాలి. సో 2-3 రోజులకి స్ప్రే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా వారం రోజులు దాటిన తర్వాత స్ప్రే చేయండి. ఆ తర్వాత ఫస్ట్ డోస్ కాంప్లెక్స్ వచ్చేసి డిఏపి గానీ లేదనుకుంటే మనము 14-35-14 గానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎకరాకి ఒక బ్యాగ్ వేసుకో అని చెప్పేసి చెప్పాము. కొన్ని ఏరియాస్ లో అయితే రైతులు సాదర్ల లాంటి విలేజ్ లో గద్వాల్లో ఎకరానికి 2 బ్యాగులు కూడా వేస్తా ఉన్నారు. ఇప్పుడే నేను మొన్న ఫీల్డ్ పోయినప్పుడు అడిగాను, ఏంటన్నా ఇంత వేస్తా ఉన్నారు చిన్న మొక్కలకి అంటే తప్పదన్న కాంపిటీషన్ అని మాట్లాడుతా ఉన్నారు. చెప్పాను నేను, వేరుకుళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి, తొందరపడమాకండి. ఆ సైజు ఏదైతే చెట్టు సైజు ఉందో అది ఎంత తీసుకోవాలో అంతే తీసుకోగలదు. మీరు ఎక్కువ వేసినా కూడా అది భూమికి ఎక్కువ వేడైపోయి వేరుకుళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా నేను రైతులకు చెప్పడం జరిగింది. అక్కడ ఏం జరుగుతా ఉందంటే ఆ రైతు 2 బ్యాగులు వేస్తే నేను 2.5 వేస్తా అనే కాంపిటీషన్ నడుస్తుంది తప్పించి అక్కడ భూమి పొజిషన్ ఏంటి అనేది ఆలోచించట్లేదు ఫార్మర్స్. సో చిన్న మొక్కకి మీరు ఎకరాకి ఒక బ్యాగ్ సరిపోతుంది, అంతకంటే మీరు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. సో అందులో వచ్చేసి మనం 1 kg భూసార మిక్స్ చేసుకొని కలుపుకొని మనము చెట్లకు వేసుకో అని చెప్పేసి చెప్పాము. అది వేసుకోవడం వల్ల ఏంటి అని అంటే అది మొక్క వేరు వ్యవస్థను డెవలప్ చేసి వేరుకులు రాకుండా అలాగే భూమిలో నుండి అన్ని రకాల పోషకాలని మొక్క గ్రహించుకునే విధంగా చేస్తూ ఉంటుంది. సో దానివల్ల చాలా బెస్ట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి రైతులు ఆల్రెడీ వాడుతూనే ఉన్నారు. అది 1 kg, బట్ అది పనిచేసే ఫలితం చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి అది మిక్స్ చేసుకోగలిగితే మీరు మిరప పంట అప్పుడప్పుడే గ్రోతింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. వేరు వ్యవస్థ అప్పుడే లోపలికి భూమిలోకి కొత్త వేర్లు వస్తూ ఉంటాయి కనుక సో అది ఉన్నట్లయితే మనకి న్యూట్రియన్స్ మంచిగా అంది. అలాగే కాంప్లెక్స్ ఎరువులు పుష్కలంగా దాంట్లో కావాల్సినటువంటి ఎన్పీకి ఏదైతే ఉందో ఆ పోషకాలు మొక్కకి అందివ్వడానికి చాలా వరకు తోడ్పడతా ఉంటది. అలాగే వేరు వ్యవస్థను డెవలప్మెంట్ చేసి మనకి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చే విధంగా తయారు చేస్తూ ఉంటది మొక్కని. అందుకోసం అని చెప్పేసి మనము ఆ డోస్ వాడుకో అని చెప్పేసి చెప్పాము. ఏదైతే ఉందో భూసార. ఆ తర్వాత ఫస్ట్ డోస్ ఏం చేసాం మనం రోగారు సాఫ్. ఆ తర్వాత కాంప్లెక్స్ వచ్చేసి డిఏపి గానీ 14-35-14 గానీ ఈ రెండిట్లో ఏది దొరికినా ఒకటి తీసుకొని అందులో 1 kg భూసార అనేది మిక్స్ చేసుకోని చెప్పి చెప్పాము. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ డోస్ ఏం స్ప్రే చేయాలి. నెక్స్ట్ డోస్ వచ్చేసి మనము సెకండ్ డోస్ వచ్చేసి నగాటా అండ్ దాంతో పాటు సల్ఫర్ స్ప్రే చేయమని చెప్పాము. ఒకవేళ మీకు పూత ఉంటేనే సల్ఫర్ స్ప్రే చేసుకోండి. మొక్కకు అక్కడక్కడ పూత కనిపిస్తా ఉంది అని చెప్పేసి అనుకుంటే సల్ఫర్ స్ప్రే చేయండి. ఒకవేళ లేదు మాకు పూత ఏం లేదు అంత బాగానే ఉంది అని చెప్పేసి అనుకుంటే నగాటా ఒక్కటే స్ప్రే చేసుకున్నా సరిపోతుంది. అందులో ఏం కలపాల్సిన అవసరం కూడా లేదు. అది సో ఈ నగాటా ఒకవేళ మీకు పర్టికులర్ నగాటాయే దొరకట్లేదు అనుకుంటే అదే కాంబినేషన్ తో కూడినటువంటి ఇథియాన్ సైపర్మిత్రిన్ సంబంధించిన కాంబినేషన్ ఏదైనా వేరే కంపెనీ ఉన్నా తీసుకొని స్ప్రే చేసుకోగలరు. ఇది వచ్చేసి సెకండ్ డోసు. ఇది అయిపోయిన తర్వాత మనము ఏం చేయాలి, అప్పటికి ఎంత అవుతుంది మనకి 15-16 రోజులు అవుతా ఉంటుంది మిరప పంట. ఆ టైంలో వచ్చేసి మొక్క అప్పుడప్పుడు వేరు వ్యవస్థ డెవలప్మెంట్ అవుతా ఉంటుంది. గ్రోతింగ్ అనేది సైడ్ వన్ వచ్చేసి స్టార్ట్ అయిపోతా ఉంటాయి. అప్పుడప్పుడే చిన్న చిగురులు వస్తూ ఉంటాయి బయటికి. ఆ టైంలో వచ్చేసి మనము పదునున్నప్పుడు ఇసుక లేదా కాంప్లెక్స్ ఎరువు వేసే టైంలో అందులో వచ్చేసి ఒక గంభీర్ గోల్డ్ ప్లస్ అనేది ఒక బాటిల్ తీసుకొని మీరు అందులో మిక్స్ చేసుకొని గనక వేసుకోగలిగితే
ఫర్దర్ గా ఫ్యూచర్ లో మీకు వేరుకుళ్ళుడు రాదు, అలాగే ఎలాంటి కాండం కుళ్ళుడు వచ్చే సమస్యలు ఉండవు. దాంతో పాటు చాలా చక్కటి వేరోత్సాహ డెవలప్మెంట్ అయ్యి ఎక్కడ సైడ్ బ్రాంచెస్ తోని చెట్టు బుట్టాకరంలోకి రావడానికి చాలా వరకు హెల్ప్ అవుతా ఉంటది. సో అదొకటి. ఇది వచ్చేసి మనము ఫస్ట్ 15 రోజులకు ఒకసారి, ఆ తర్వాత 30 రోజులు దాటిన తర్వాత ఒకసారి, ఒక 2 టైమ్స్ కనుక మనం చేసుకోగలిగితే మనకి తర్వాత వేరుకుళ్ళుడు సమస్య అనేది ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా తర్వాత మనం దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. అలాగే ఎక్కువ శాతం రావడానికి అవకాశం ఉండదు. అదొకటి. ఆ తర్వాత వచ్చేసి థర్డ్ డోస్ ఏం స్ప్రే చేయాలి? థర్డ్ డోస్ వచ్చేసి మనము గ్రావిటీ అండ్ విఎమాక్స్ స్ప్రే చేయమని చెప్పాము. సో గ్రావిటీ ఏంటి అని అంటే మనకి పై ముడత కింది ముడత. మేజర్గా ఇప్పుడు మనకి మిరప పంట వేసిన 20 రోజుల్లో అప్పుడే గ్రోత్ వస్తూ ఉంటుంది మొక్కకి. అలాగే గ్రోత్ వస్తున్నప్పుడు కామన్ గా మనకి సకింగ్ చివింగ్ పెస్ట్లు ఏదైతే ఉన్నాయో రసం పీల్చేసుకుని అవి దాదాపు మనకి పై ముడత కింది ముడత రావడానికి ఆస్కారం ఉంటుంది. సో అలాంటి టైంలో మనకి పై ముడత కింది ముడత 2 ముడతలు పోవాలి. సో అలాగే చాలా చక్కటి గ్రోత్ రావాలి, సైడ్ బ్రాంచెస్ రావాలి. ఎలా రావాలి? చెట్టు బుట్టాకారంలోకి రావాలి. అందుకోసం అని చెప్పేసి ఈ గ్రావిటీ అండ్ విఎమాక్స్ ఈ 2 స్ప్రే చేయమని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఇది కనుక మీరు స్ప్రే చేసుకోగలిగితే పై ముడత కింది ముడత 2 క్లీన్ అయిపోతాయి. ఈ 2 క్లీన్ అయిపోయినాయంటే ఆటోమేటిక్ గా చాలా చక్కటి నేచురల్ గ్రోత్ వస్తుంది. ఆ గ్రోత్ అలాగే సైడ్ బ్రాంచెస్ కూడా చాలా చక్కగా వస్తూ ఉంటాయి. మంచి గ్రోత్ వస్తూ ఉంటే చెట్టు బుట్టాకారంలోకి వస్తూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి గ్రావిటీ అండ్ విఎమాక్స్ స్ప్రే చేసుకోమని చెప్పేసి థర్డ్ డోస్ చెప్పాము. ఈ థర్డ్ డోస్ స్ప్రే చేసిన తర్వాత మనకి టైం ఎంత అవుతుంది? దాదాపు అంటే ఎన్ని రోజులు అవుతుంది? 20 నుంచి 24, 25 రోజుల మధ్యలో ఎప్పుడైనా వాళ్ళ వసతుని బట్టి స్ప్రే చేసుకుంటారు ఫార్మర్స్. ఆ తర్వాత 25 రోజులు దాటిన తర్వాత, అంటే ఇప్పుడు మనం 20 నుంచి 25 రోజుల మధ్యలో ఈ గ్రావిటీ స్ప్రే చేస్తాం కనుక నెల రోజుల లోపు, అంటే ఒక 28-30 రోజులు అయ్యే టైంలో మనం ఏం చేయాలంటే, అంటే ఈ గ్రావిటీ స్ప్రే చేసిన కరెక్ట్ ఒక 5 రోజుల తర్వాత మనము పెగాసిస్ అనేది స్ప్రే చేసుకోవాలి. పెగాసిస్ ఎందుకు స్ప్రే చేయాలి అని అంటే, మనకి ఇప్పుడు ఎప్పుడైనా సరే మొక్క అప్పుడే గ్రోత్ వస్తూ ఉంటుంది, చెట్టు బుట్టాకారంలోకి వస్తూ ఉంటుంది, సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్ లో ఎప్పుడైనా సరే మనకి తెల్లదోమ అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ తెల్లదోమ అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలి అని అంటే, పెగాసిస్ కనుక స్ప్రే చేసుకోగలిగితే ఆ తెల్లదోమని మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకున్న వాళ్ళు అవుతాము. అప్పుడు మనకి ఈ ఎలాంటి పై ముడత ఉండదు, కింది ముడత ఉండదు, పై ముడత ఉండదు. అలాగే మనకి ఏం జరుగుతుంది అంటే, తెల్లదోమ క్లీన్ అయిపోవడం వల్ల ఫ్యూచర్ లో మనకి వైరస్ వచ్చే అవకాశాలు కూడా ఉండవు. అదొకటి మనం గమనించాలి. ఎందుకంటే ఈ వైరస్ వ్యాప్తి చెందడంలో తెల్లదోమ పాత్ర అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒక చెట్టు మీద కూర్చొని మళ్ళీ వాళ్ళు ఇంకో చెట్టు మీద కూర్చుందనంటే ఇక్కడ అది ఏం చేస్తుంది? చాలా లేతగా ఉన్నటువంటి ఒక ఆకుని మంచిగా రసం పీల్చేస్తా ఉంటది. ఇక్కడ దాని సలైవాల నుంచి అది వైరస్ వదిలేసిపోతుంది. మళ్ళీ వెళ్ళి ఇంకో చెట్టు దగ్గర కూర్చొని అక్కడ కూడా సేమ్ అదే రసం పీల్చుకోవడం వల్ల, అదే సలైవా అక్కడ ఇవ్వడం వల్ల ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు మనకు వైరస్ అనేది పాకుతూ ఉంటది. ఇలాంటి కండిషన్స్ ఉంటాయి కనుక మనము 25 రోజుల వ్యవధి లేదా నెల రోజుల లోపు మనం ఒకసారి కనుక పెగాసిస్ స్ప్రే చేసుకోగలిగితే మనకి ఏంటి అని అంటే చాలా చక్కటి ఈ తెల్లదోమ సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం. ఆ తర్వాత నెక్స్ట్ పెగాసిస్ స్ప్రే చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం స్ప్రే చేయబోతాము అంటే, లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి నేను డోసెస్ చేంజ్ చేసి పడేశాను. సో ఈ పెగాసిస్ తర్వాత మనము ఒక్కసారి బెనివియా స్ప్రే చేస్తా ఉన్నాము. 2 టైమ్స్ కాదు, ఈసారి ఒక్కసారి సరిపోద్ది. సో ఈ బెనివియా ఏం చేస్తుంది మనకి అని అంటే, మేజర్గా మనకి తామర పురుగుల మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే చెట్టు సైడ్ బ్రాంచెస్ రావడానికి, మొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి, అలాగే చెట్టు బుట్టాకారంలోకి వచ్చి చాలా న్యాచురల్ గా గ్రోత్ రావడానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే ఇది వచ్చేసి మొక్క ఎదుగుతున్న దశలో ఒక 2 నెలలు 3 నెలల వరకు ఈ మందును కనుక మనం స్ప్రే చేయగలిగితే దాని ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచి మొక్క ఆరోగ్యవంతంగా ఉండి చెట్టు బుట్టాకారంలోకి వచ్చి రేపు ఫ్యూచర్ లో, అంటే ఆ మందు స్ప్రే చేసిన 2 నెలల వరకు ఎలాంటి రోగాల బారిన పడకుండా కాపాడడానికి ఇది చాలా వరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే కొంతమందికి డౌట్ ఉండొచ్చు, అన్న బెనివియా స్ప్రే చేస్తే లేతగొచ్చి వైరస్ వస్తుంది అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఎక్సలెంట్ కాంబినేషన్ చెప్పాను, అది కూడా చెప్తాను నేను. అయితే ఇక్కడ ఏం చేస్తాము అంటే, మనము ఇప్పుడు గ్రావిటీ స్ప్రే చేసిన విత్ ఇన్ 4-5 days లోనే మనము పెగాసిస్ స్ప్రే చేస్తాము. పెగాసిస్ స్ప్రే చేసినాక బెనివియా స్ప్రే చేస్తాము. బెనివియా స్ప్రే చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా అప్పుడు మళ్ళీ మంచి లేతగా వస్తూ ఉంటుంది చేను. ఆ టైంలో ఏమవుద్ది అని అంటే, మళ్ళీ ఈ నల్లి గాని లేదా తామర పురుగు గాని వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి మనం ఏం చేసాము, డిసైడ్ స్ప్రే చేపిస్తున్నాము. ఏది 4th డోస్ వచ్చేసి పెగాసిస్, 5th డోస్ వచ్చేసి మన బెనివియా స్ప్రే చేసిన తర్వాత 6th డోస్ వచ్చేసి డిసైడ్ స్ప్రే చేపిస్తున్నాము. సో ఈ డిసైడ్ ఏంటి? డైఫెన్థ్యూరాన్ ఎటోఫ్రెన్ ఫ్లాక్స్. ఇది వచ్చేసి మనకి నల్లికి, తామర పురుగుకి, అలాగే మన తెల్లదోమ మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తా ఉంది. ఎస్పెషల్లీ
నల్లి మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది, అలాగే తెల్లదోమ మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అందుకోసం అని చెప్పేసి బెనివియా స్ప్రే చేసిన కరెక్ట్ ఒక 4 రోజుల తర్వాతనే మనము డిసైడ్ స్ప్రే చేపిస్తాం. 4 రోజులు అంటే 4 రోజులు కాదు, 6 రోజుల తర్వాత కూడా స్ప్రే చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ నెల రోజుల వ్యవధిలో లేదా 40 రోజుల వ్యవధిలో డోసులు కొంచెం ఏం చేయాలంటే ఒక 5-6 రోజుల్లో పడిపోవాలి. ఎందుకంటే మొక్క చిన్న దశలో ఉంటుంది, నల్లి అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి, దోమ అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి, లేతగా ఉంటది కనుక ఆ టైంలో ఎక్కువ రసం పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి చీడపీడలు. అందుకోసం అని చెప్పేసి మనం వాటిని కంట్రోల్లో పెట్టుకోగలగాలి. సో కంట్రోల్లో పెట్టాలి అని అంటే మనం ఏం చేయాలి? డిసైడ్ స్ప్రే చేయాలి. డిసైడ్ కనుక మనం స్ప్రే చేసుకోగలిగితే నల్లి ఉన్న కంట్రోల్ అయిపోతుంది, తెల్లదోమ ఉన్న కంట్రోల్ అయిపోతుంది, పై ముడత కింది ముడత 2 ముడతలు కంట్రోల్ అయిపోతాయి, చెట్టు చాలా నీట్గా వస్తూ ఉంటది. అందుకోసం అని చెప్పేసి మనము 6th డోస్ వచ్చేసి డిసైడ్ స్ప్రే చేస్తున్నాము. రైతులు చేస్తారు. ముందున్న వాళ్ళు డిసైడ్ స్ప్రే చేస్తారు, తర్వాత ఉన్న వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఎన్ని రోజులు అవుతా ఉందని చూసుకున్నప్పుడు వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు స్ప్రే చేసుకుంటారు. ఆ తర్వాత డిసైడ్ స్ప్రే చేసిన కరెక్ట్ ఒక 6 రోజుల తర్వాత మనము లాడియా స్ప్రే చేస్తాము. లాడియా వచ్చేసి దేనికోసం అనేది మీకు ఆల్రెడీ తెలుసు. లాస్ట్ ఇయర్ 1000 మంది రైతులు స్ప్రే చేశారు, దాని రిజల్ట్స్ తీసుకున్నారు. చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంటది. మనకి కింది ముడత పై ముడత 2 ముడతలు మేజర్గా మనం దాని మీదనే పనిచేస్తూ ఉండాలి. ముడత లేకుండా మన చేను ఉందనంటే చేను నీట్గా ఉన్నట్టే. ముడత లేకుండా చూసుకోవాలి. ముడత వస్తుందా చేను మన చేతిలో నుంచి జారిపోతున్నట్టే లెక్క. మెయిన్ ముడత లేకుండా చూసుకోవాలి. సో మనం ఫస్ట్ డోస్ ఏం స్ప్రే చేస్తాము? ఒకటి రోగారు అండ్ సాఫ్ స్ప్రే చేస్తాము. ఆ తర్వాత సెకండ్ డోస్ వచ్చేసి మనము నగాటా అండ్ సల్ఫర్. ఒకవేళ పూత ఉంటే సల్ఫర్ స్ప్రే చేస్తాము, లేదంటే ఓన్లీ నగాటా కానీ లేదంటే ఇథియాన్ సల్ఫర్ కూడినటువంటి మందు స్ప్రే చేసుకుంటాం, అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డోస్ ఏం స్ప్రే చేస్తాము? గ్రావిటీ అండ్ విఏమాక్స్ స్ప్రే చేస్తాము. అది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డోస్ ఏం చేస్తాము? దోమ రాకుండా దోమని కంట్రోల్లో పెట్టడానికి సో మనం తెల్లదోమ కోసం వచ్చేసి పెగాసిస్ ని స్ప్రే చేస్తాము. పెగాసిస్ వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి ఒక 10 గ్రామ్స్, అది 25 గ్రామ్స్ ప్యాకెట్ ఉంటుంది ఒక పంపుకి వచ్చేసి. సో ఎకరాకి ఎన్ని పంపులు అవసరం అవుతాయో అన్ని పంపులకి మనం ఒక్కొక్క ప్యాకెట్ అందులో వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ డోస్ ఏం స్ప్రే చేస్తున్నాము? బెనివియా స్ప్రే చేస్తున్నాం. బెనివియా వచ్చేసి 240 ml per acre సరిపోతుంది. సో బెనివియా స్ప్రే చేసిన తర్వాత కరెక్ట్ ఒక 5-6 రోజుల తర్వాత మనము డిసైడ్ స్ప్రే చేస్తున్నాము. ఆ డిసైడ్ వచ్చేసి మనకి చాలా వరకు మొక్కని ఏంటి తెల్లదోమ అలాగే ఎర్రనల్లిని కంట్రోల్లో పెట్టేసి పై ముడత కింది ముడతను కంట్రోల్లో పెట్టేసి మొక్క చాలా ఏపుగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. సో అది క్లీన్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ 7th డోస్ వచ్చేసి మనం ఏం స్ప్రే చేస్తా ఉన్నాము అంటే లాడియా స్ప్రే చేస్తున్నాము. లాడియా అండ్ జైటానిక్స్ ఈ 2 కాంబినేషన్స్ కనుక మనం ఆ టైంలో స్ప్రే చేయాలి. అప్పటికి మొక్క వచ్చేసి 40-45 డేస్ అవుతా ఉంటుంది. ఆ టైంలో కనుక మనము ఈ లాడియాని కనుక స్ప్రే చేసుకోగలిగితే అప్పుడు ఏంటి మొక్క వచ్చేసి చాలా బ్రహ్మాండంగా అప్పుడే బుట్టాకరంలోకి మనకి చేను నీట్ గా కనిపిస్తూ ఉంటది. అక్కడ ఆ టైంలో పై ముడత కింది ముడత ఉన్న రెండింటిని క్లీన్ పెట్టేసి ఆ తర్వాత చాలా చక్కటి సైడ్ బ్రాంచెస్ అప్పుడు అవసరం మనకి. అలాగే గ్రోతింగ్ కూడా చాలా దగ్గర రావాలి, అలాగే చిట్టాకులు రావాలి. అందుకోసం అని చెప్పేసి ఈ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. లాడియా అండ్ జైటానిక్స్ ఇది వచ్చేసి మనం 7వ స్ప్రే చేస్తాం. ఏ స్ప్రే అయినా సరే ఖచ్చితంగా 6 నుంచి 8 రోజుల మధ్యలో వ్యవధిలో గ్యాప్ ఇచ్చుకొని స్ప్రే చేసుకుంటే మంచిది. అలాగే ఈ 7వ డోస్ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు మనం ఫస్ట్ డోసు 10 రోజుల లోపు అంటే 8 రోజులకు స్ప్రే చేస్తాం, సెకండ్ డోస్ 15-16 రోజుల అప్పుడు స్ప్రే చేస్తాం, థర్డ్ డోస్ వచ్చేసి 20 నుంచి 24 రోజుల వ్యవధిలో స్ప్రే చేస్తాం, 4th డోస్ పెగాసిస్ వచ్చేసి నెల రోజుల లోపు స్ప్రే చేస్తాం. ఇక్కడికి మనకి నెల అయిపోయింది. ఆ తర్వాత 30-36 రోజులప్పుడు మనం ఏం స్ప్రే చేస్తాం? 30 రోజులు దాటిన తర్వాత 34 రోజులు ఆ టైంలో బెనివియా స్ప్రే చేస్తాం. బెనివియా తర్వాత ఇమీడియట్ గా 5-6 రోజుల్లోనే మనము డిసైడ్ స్ప్రే చేస్తాం. డిసైడ్ తర్వాత ఇమీడియట్ గా ఒక 5-6 రోజుల్లో లాడియా స్ప్రే చేస్తాం. లాడియా అండ్ జైటానిక్స్ ఈ డోసెస్ అయిపోతాయి. ఆ తర్వాత లాడియా అండ్ జైటానిక్స్ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ డోస్ ఏం స్ప్రే చేయాలి? ఇది వచ్చేసి 8వ డోసు. ఈ 8వ డోస్ వచ్చేసి మనము ఏం చేస్తాము అంటే SLR 5-5 స్ప్రే చేస్తాము. SLR 5-5 అండ్ దానితో పాటు ఇసాబియాన్ కావాలనుకుంటే ఇసాబియాన్ కూడా స్ప్రే చేసుకోవచ్చు, లేదా అవసరం లేదనుకుంటే SLR 5-5 అండ్ అగ్రి ప్రో ఇది బెస్ట్ కాంబినేషన్. ఇక అది చాలా ఎక్సలెంట్ కాంబినేషన్. అప్పుడు మనము 20 రోజులప్పుడు న్యూట్రియన్స్ ఇస్తాము, మళ్ళీ ఇక్కడ కూడా మనం న్యూట్రియన్స్ ఇస్తాము. ఫార్ములా 6 ఏదైతే ఉందో అగ్రి ప్రో చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది, చాలా ఏపుగా నీట్గా తీసుకొస్తుంది తోటని. అందుకోసం అని చెప్పేసి 8th డోస్ వచ్చేసి మనము SLR 5-5 అండ్ దాంతో పాటు మనము ఏం చేస్తా ఉన్నాము? అగ్రి ప్రో ఇస్తా ఉన్నాము. ఈ 2 కాంబినేషన్స్ అద్రిపోతాయి. సో ఇక్కడ వరకు మీరు ప్రాపర్ గా స్ప్రే చేసుకుంటూ ఉండండి. ఆ తర్వాత ఫర్దర్ గా చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ వస్తా ఉన్నాయి. అన్ని ఈచ్ అండ్ ఎవరీ కాంబినేషన్స్ నేను చాలా ఎక్సలెంట్ గా సెట్ చేపించి మీతో స్ప్రే చేపించే బాధ్యత నాది. జైఫెన్ ఆల్ట్రా లాంటి టెక్నికల్స్ మంచి టెక్నికల్స్ ఉన్నాయి. ఇంకా ముందు ఇంకా వేరే కాంబినేషన్స్ రాబోతా ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ మనము వైరస్ రాకుండా కాపాడుకోవాలి,
అలాగే నల్లి సమస్యని కంట్రోల్లో పెట్టుకోవాలి, అలాగే తామర పురుగుని కంట్రోల్లో పెట్టుకోవాలి. తెల్లదోమ, పచ్చదోమ, అలాగే ఎర్రనల్లి, తామర పురుగు, ఈ 4టిని మనం 100% కంట్రోల్లో పెట్టుకోగలగాలి. ఇలా కనుక మనం పెట్టుకోగలిగితే చాలా ఎక్సలెంట్ గా మనం మిరప పంటని మనం తీసుకురావచ్చు. అలాగే పురుగు సమస్య కూడా ఉంటుంది. 20 రోజులప్పుడు 30 రోజులప్పుడు మనము గ్రావిటీ స్ప్రే చేస్తున్నాం, గ్రావిటీకి పురుగు కూడా పోతుంది కనుక మనకి ఎలాంటి సమస్యలు లేవు. ఇది వచ్చేసి ఇక్కడ వరకు 8 డోసులు అండి. ఈ 8 డోసులు మనకి 50-60 రోజుల లోపు వరకు మనం మిరప పంటని క్లియర్ గా కాపాడుకోవడానికి ఒక చాలా ఎక్సలెంట్ కాంబినేషన్స్. అలాగే ఏ కాంబినేషన్ తీసుకున్నా కూడా ఒక 1000-1200 రూపాయల లోపే రైతు ఖర్చు అవుతా తప్పించి అంతకంటే ఎక్కువ పెట్టుబడి కాదు. రైతులు పెట్టుబడి దయచేసి ఎక్కువ పెట్టొద్దండి. కరెక్ట్ గా ఏది అవసరమో అదే స్ప్రే చేయండి. జ్వరం వచ్చిందా జ్వరం గోళీ వేసుకోవాలా. తలకాయ నొప్పులకి లేదంటే కాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, అంటే ఒకటి జ్వరానికి కాళ్ళ నొప్పులకి అంటే ఒళ్ళు నొప్పులకి సంబంధం ఉంటుంది, నేను కాదని చెప్పను. దానికి ఒక కాంబినేషన్ ఉంటుంది, ఆ కాంబినేషన్ కరెక్ట్ పడితే సరిపాయి. అది సో ఖచ్చితంగా ఏది అవసరమో అదే స్ప్రే చేయండి. ఎక్స్ట్రా స్ప్రే చేసుకొని అనవసరంగా ఆ మందులు ఈ మందులు అని చెప్పేస్తే అన్నీ కలుపుకొని 3 రకాలు కావాలి నాకు అని చెప్పేసి అనుకొని స్ప్రే చేసుకోగలిగితే అప్పుడు మీకు పెట్టుబడులు పెరుగుతాయి. చిన్న డోసెస్, పర్ఫెక్ట్ డోసెస్, ఏది అవసరమో అదే డోసెస్ స్ప్రే చేసుకోండి. ఆ తర్వాత నేను ఫస్ట్ లో ఏం చెప్పాను, 10-15 రోజుల టైంలో ఫస్ట్ కాంప్లెక్స్ వేసుకోని చెప్పాను, అందులో భూసార కలిపి వేసుకోని చెప్పాను. మరి సెకండ్ డోస్ కాంప్లెక్స్ ఏం వేయాలి? ఫస్ట్ డోస్ కనుక మీరు డిఏపి వేసినట్లయితే సెకండ్ డోస్ వచ్చేసి 20 నుంచి 25 రోజుల వ్యవధిలో మీరు 25 రోజులప్పుడు వేసుకోండి. అది కూడా ఏం వేసుకోవాలి, ఒకవేళ ఫస్ట్ డోస్ డిఏపి వేసుకుంటే సెకండ్ డోస్ వచ్చేసి ఏం వేయాలి, 14-35 వేయాలి. ఒకవేళ ఫస్ట్ డోసే మీరు 14-35 వేసి ఉన్నారు అని చెప్పేసి అనుకుంటే సెకండ్ డోస్ వచ్చేసి 10-26 ఇవ్వండి. సో అది లేదా 10-26 వద్దనుకుంటే 28-28-0 కూడా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు, బిల్కుల్ ఇవ్వచ్చు. నేనైతే 28-28-0 సెకండ్ డోస్ లో ఇచ్చి పడేస్తా, ఎందుకంటే దాని ఫలితం ఏంటో నాకు తెలుసు. అది దాంట్లో భాస్వరం అమోనికల్ ఫార్మేషన్ లో ఉంటది, అది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది, ఏపుగా తీసుకొస్తే చేయండి, చాలా నీట్ గా ఉంటుంది చేను. అది నాకు చాలా ఇష్టం. కాంప్లెక్స్ ఎరువుల్లో 14-35-14, 28-28 అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మొక్కను అంత బాగా తీసుకొస్తా ఉంటుంది. సో ఈ 2 కాంబినేషన్స్ వేసుకోండి. ఖచ్చితంగా ఒక 2 టైమ్స్ అయితే భూసార వేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి, ఎందుకంటే రేపు ఫర్దర్ గా మీకు వేరుకుళ్ళు రాకుండా, అలాగే మొక్క చాలా ఏపుగా దృఢంగా రావడానికి, సైడ్ బ్రాంచెస్ అధికంగా రావడానికి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తూ ఉంటది. అలాగే మీకు కాండం కుళ్ళుడు వచ్చినా వేరుకుళ్ళుడు వచ్చినా కూడా మీరు గంభీర్ ప్లస్ అనేది ఇసుకలో కానీ లేదంటే కాంప్లెక్స్ లో కానీ వేస్తున్నప్పుడు అందులో మిక్స్ చేసుకొని వేసుకోగలిగితే మొక్క చాలా వ్యత్యాసం, మీ పక్క తోటకి మీ తోటకి చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎందుకంటే అలా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నది, ఫస్ట్ ఇయర్ కాదు కదా. సో ఖచ్చితంగా రైతు మిత్రులు ఈ డోసెస్ ఏదైతే ఉన్నాయో టైం టు టైం ప్రాపర్ మేనర్ లో కనుక మీరు చేసుకోగలిగితే తక్కువ పెట్టుబడిలో కరెక్ట్ డోసెస్, ఇప్పుడు దీంట్లో మనకి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్స్ వచ్చాయి, ఆ కాంబినేషన్స్ మీరు స్ప్రే చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఇక్కడ బెనివియా ఒకటే కాస్ట్, అది కూడా కాస్ట్ తక్కువైంది అనుకుంటా. సో అదొకటే కొంచెం కాస్ట్ అనిపిస్తుంది, రిమైనింగ్ అంతా నార్మలే. బెనివియా స్ప్రే చేసే వాళ్ళు బెనివియాలో ఏది కలపాల్సిన అవసరం లేదు. బెనివియా అంత కాస్ట్ మేము పెట్టలేము అనుకుంటే 4 డియో కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. లేదని అసలు మేము బెనివియాని స్ప్రే చేయము అనుకుంటే మీ ఇష్టం, అది నేను చేయడానికి ఏం లేదు. మీరు డైరెక్ట్ ఎస్ఎల్ఆర్ తర్వాత డిసైడ్ కూడా వెళ్ళిపోవచ్చు, నాకు ఎలాంటి అభ్యంతరం అయితే లేదు. బట్ ఈ కాంబినేషన్స్ ఇలా వెళ్తే పర్ఫెక్ట్ ఉంటుందని చెప్పేసి అయితే నేను చెప్తా ఉంటాను. ఇది 50 నుంచి 60 రోజుల లోపు మిరప పంటలు ఏదైతే ఉన్నాయో రాబోతా ఉన్నాయో వాటి కోసం కరెక్ట్ డోసెస్ సెట్ చేస్తా ఉన్నాను. నెక్స్ట్ డోస్ వచ్చేసి ఏదైతే ఉందో నెక్స్ట్ మళ్ళీ ఒక 30-40 డేస్ డోస్ అనేది మళ్ళీ సెట్ చేస్తాను. ఆ సెట్ చేసిన డోసెస్ లో చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా ఎక్సలెంట్ గా మిరప తోటలను తీసుకొచ్చి కాప్ సెట్టింగ్ కి కూడా పనిచేసే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం. వైరస్ మధ్యలో ఎప్పుడు వచ్చినా కూడా మీకు వైటాలిస్ గోల్డ్ అనేది రెడీగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చాలా మంది రైతులు స్ప్రే చేస్తున్నారు, బట్ అంత వైరస్ అనేది లాస్ట్ ఇయర్ లేదు. బట్ ఈసారి బెట్ట వాతావరణం అధికంగా ఉంటాయి గనక వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ వైరస్ ఏ టైంలో వచ్చినా ఏం చేసినా కూడా వైటాలిస్ గోల్డ్ అనేది పర్ఫెక్ట్ గా రెడీగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా అది స్ప్రే చేసుకొని వైరస్ తెగులు ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఒక 2 టైమ్స్ కరెక్ట్ గా డోస్ టు డోస్ పడిపోతే దాదాపు వచ్చిన చెట్ల కాడికి అక్కడ వరకే ఆపేస్తుంది, కొత్త చెట్లకు రాకుండా అయితే ఖచ్చితంగా కాపాడుతుంది. ఏది వైటాలిస్ గోల్డ్, ఈ 2 కాంబినేషన్స్ అది. సో ఆ టైంలో మనం ఏం చేయాలి, వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉంటే తెల్లదోమని కంట్రోల్లో పెట్టుకోవాలి. మేజర్ గా మనం చేయాల్సింది తెల్లదోమని కంట్రోల్లో పెట్టుకోవడానికి మనం పెగాసిస్ స్ప్రే చేస్తున్నాము, SLR 5-5 స్ప్రే చేస్తున్నాము, ఆ తర్వాత మళ్ళీ మనం డిసైడ్ కూడా స్ప్రే చేస్తున్నాము. ఇంత మంచి టెక్నికల్స్ వస్తా ఉన్నాయి, ఇవన్నీ తెల్లదోమ కోసమే. ఎందుకు, ఇవి కనుక మనం స్ప్రే చేసుకోగలిగితే మనకు వైరస్ తక్కువ ఛాన్సెస్ ఉంటాయి రావడానికి, అందుకోసం అని చెప్పేసి. సో ఖచ్చితంగా ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకోండి, ఖచ్చితంగా
మీ మిరప పంట ఏదైతే ఉంటుందో ఒక ప్రాపర్ వేలో చెట్టు బుటాకారంలోకి వచ్చి మంచి కాపు సెట్ అవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది తర్వాత 60 రోజుల తర్వాత. సో ఇదండి వీడియో. ఫర్దర్ గా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్స్ తో మీ ముందు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.